వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా రేపు గుడివాడ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సభా ప్రాంగణం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు సిద్ధపడాలన్న ఎమ్మెల్యే రాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహణకు గుడివాడను ముఖ్యమంత్రి ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే. 90 లక్షల రూపాయల వ్యయంతో కంకిపాడు భద్రాచలం వీధులు నిర్వహిస్తున్న సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. గతంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలిసేది కాదు, నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారిందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రేపు గుడివాడలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష సహకారం అందిస్తుందని, త్రాగునీరు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలకటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. రేపు జరిగే కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కోరారు. అందరికీ నమస్కారం. రేపు అనగా శనివారం మన ప్రీతమ నాయకులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వస్తున్నారు. ఇది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం రేపు రావటం జరుగుతోంది. ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ ప్రభుత్వానికి, అలాగే మన గుడివాడకు కూడా ఒక మంచి అవకాశం. మీకు అందరికీ తెలుసు, అత్యంత క్లిష్టమైన టైంలో రాష్ట్ర ప్రజలు ఏ రోజైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నేనుంటాను అని వచ్చి ఆదుకునే ఏకైక నాయకుడు. అలాగే మనకు కూడా ఆయనకే కాదు, ఆయన ముందుకు రావటమే కాదు, మనం అందరం కూడా కష్టంలో ఉన్నప్పుడు కనపడే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన రేపు గుడివాడ వస్తున్న సందర్భంగా మనం అందరికీ ఆయన ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకి అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనల్ని ప్రోత్సహించుకుంటూ గుడివాడ టౌన్కి కానీ, గుడివాడ నియోజకవర్గానికి కానీ అనేక రకాలుగా ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ మనల్ని ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఆయన్ని మనం గౌరవించుకుంటాం. మనకి ఇది ఒక మంచి అవకాశం. సో తప్పకుండా రేపొద్దున స్టేడియంలో జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ ఇదేనా ఆహ్వానం. రేపు రండి, మన సమస్యలు మనం ఆయనతో చర్చించుకుందాం. అలాగే మనకి గుడివాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన గమనించుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇదే నా ఆహ్వానం కూటమి కార్యకర్తలందరికీ, అలాగే గుడివాడ ప్రజానీకం మొత్తానికి ఇదే నా ఆహ్వానం. తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. దళితులకు ప్రత్యేక శ్మశాన భూములు కేటాయించి జీవో నెంబర్ 1235ను తక్షణమే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడివాడలోని బాపూజీ నగర్, రైలుపేట, గుడ్మన్పేట శ్మశాన వాటికలను రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వర్లు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలు పూర్తిగా నిండిపోవడంతో దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి దళిత వాడుకు కనీసం 2 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, దళితపేటలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలాగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శీలం నారాయణ, నాగబాబు, సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరావతికి కూటవేటు దూరంలో ఉన్నటువంటి గుడివాడ నగరంలో
క్రిస్టియన్లకి దాదాపు 7 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ శ్మశానం ఒకే దానిపైన 20-30 కాల్చాల్సిన దుస్థితి ఇప్పుడు వచ్చింది. ఈ ప్రాంతంలో ఈ పేదలంతా మాకు శ్మశానం ఇవ్వాలని పోరాడితే గతంలో ఉన్న ప్రభుత్వం 2 ఎకరాలు మంజూరు చేసింది. కానీ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళంతా క్రిస్టియన్లు కాబట్టి ఎస్సీ సంబంధించిన చట్టం వీళ్ళకి వర్తించదని, వీళ్ళు ఎస్సీలు కాదని, ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడ ఉందా అనే పేరుతో ఆ 2 ఎకరాలు ఇచ్చిన శ్మశానాన్ని కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నడిబొడ్డున ఉంది. ఈ ప్రాంతంలో పేదలకంతా ఇది ఒకే శ్మశానం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే మొత్తం నిండిపోయింది. కాబట్టి తక్షణమే ఊరు బయట 2 ఎకరాలు కొనివ్వమని అనేక సంవత్సరాల నుంచి సిఐటియు, సిపిఎం వాళ్ళు, ప్రజా సంఘాలు అనేక మంది పోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా 2 ఎకరాలు మంజూరు చేశారు. మంజూరు చేసి డబ్బులు కూడా ఇచ్చేశారు. కానీ కలెక్టర్ గారు, గతంలో ఉన్నటువంటి మంత్రి, ఎమ్మెల్యేలు వీళ్ళు క్రిస్టియన్లు కదా, వీళ్ళు దళితులు కాదు కదా అని చెప్తున్నారంటే ఇప్పుడు చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా మద్దతు తెలిపినట్టు అవుతుంది. అందుకోసమే క్రిస్టియన్లు ఎవరు, వీళ్ళు దళితులు కాబట్టి దళిత క్రిస్టియన్లు కూడా దళితులుగా భావించి 1035 జీవో ప్రకారంగా తక్షణమే ఆ 2 ఎకరాలు వెంటనే కొనివ్వాలి. ఈ శ్మశానాన్ని అక్కడ తరలించాలి. అనేక ప్రాంతాల్లో గుడివాడ చుట్టూ 22 గ్రామాల్లో తీవ్రమైనటువంటి శ్మశాన సమస్య ఉంది. అయ్యా నువ్వు స్వర్ణాంధ్ర నిర్మిస్తావేమో మాకు తెలియదు, కానీ కనీసం శ్మశానంలో పాతి పెట్టుకోవడానికైనా అవకాశం ఇవ్వమని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. లేదంటే ఫిబ్రవరి 24న పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో పర్యటించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు ప్రజాసభ, పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుడివాడలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు గుడివాడలో పర్యటించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనే ఆయన పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సీఎం రాక సందర్భంగా సీఎంఓ అధికారులు గుడివాడలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటును ఖరారు చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న ప్రజాసభ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సభా ప్రాంగణంలో అవసరమైనటువంటి సౌకర్యాలపై సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. రాజేంద్ర నగర్లోని బహిరంగ ప్రదేశంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా సమీక్షించారు. సీఎంఓ అధికారులతో కలిసి బైపాస్ రోడ్, ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం, రాజేంద్ర నగర్ ప్రాంతాలను సందర్శించి భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగల రాము మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రేపటి సీఎం పర్యటనతో గుడివాడలో రాజకీయంగా, పరిపాలనా పరంగా సందడి నెలకొంది. అక్కడ లేదు స్టేడియం. సెకండ్ థింగ్ I would want to showcase in basic development. వచ్చే దీనికోసం మా బుధవారం ఎందుకు స్పెషల్ తీసుకున్నాడు. ఏదైనా కానీ మాకు ఇక్కడ ఉండాలి కదా. అది ప్రయారిటీ 1 మాక్సిమం ప్రయారిటీ అదేనండి. దాని తర్వాత 100% మీరు నాకు 4 days టైం ఇస్తే నేను ఇదే పెడతాను. నాకు అభ్యంతరం లేదు. నాకు టైం లేదు. ఈ రోజు కూడా వర్షం ఫోర్కాస్ట్ ఉంది. నాకు హెలిప్యాడ్ నేను కన్ఫర్మ్ చేసుకోకుండా మళ్ళీ వర్షం వస్తే మొత్తం టాప్ షీటర్ అయిపోతుంది. దట్ ఈస్ మై కన్సర్న్. 4 days ఉందనుకోండి, మీరు ఎలా కావాలో చెప్పండి, అదే ప్లేస్లోనే పెడతాము. క్లోజ్ చేసేస్తాం. మొత్తం ఏరియా క్లీన్ చేయొచ్చు, లెవెలింగ్ చేయొచ్చు, రోడ్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. టైం లేదు కదా. ఇది చేయాల్సిందే, తప్పదు. multiple access for the patient care from this side also. There is one అక్కడే పోతేయాలి అంతే. వాటి నుంచి రోడ్ నుంచి ఖాళీ సైడ్ అంటే ఇప్పుడు సీఎం గారు వచ్చే రూట్ తీసుకొచ్చి పబ్లిక్ అటు నుంచి రోడ్ లేదాం. అక్కడ ఇంకో రూట్ ఉందా? మనం చేయాలి సార్. రోడ్ చేయాలి. లేదండి, రోడ్ ఇప్పుడు గ్రీన్ షెడ్ ఉంది చూసారా, గ్రీన్ అండ్ బ్లూ షెడ్ మధ్యలో అది అయిపోతాయి. మీరు ఆలోచించండి. ఈజీ కోసం కాదండి, ఈజీ కాదు. ఇప్పుడు ఆయన వచ్చేది, ఇప్పుడు ఏదైనా కానీ ఆయన వస్తుంది దేనికోసం ఇక్కడికి అలా కదా కాదు సార్. బేసిక్గా ఆయన వచ్చేది దేనికోసం మా బుధవారం ఎందుకు స్పెషల్ తీసుకున్నాడు. ఏదైనా కానీ ఏఎన్ఆర్ కాలేజ్లో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్, దెన్ కేకేఆర్ గౌతంలో క్యాండిడేట్, తర్వాత మనం ఇప్పుడు చూసాం కదా, అంటే వెనకాల ఉన్న ప్లేస్ లో కొంచెం లెవెల్ అయ్యేది ఏమి 4.5 acres ఉంది, ఆ ప్లేస్ లో పార్టీ. ఇది ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఫ్రోజన్. మనం ఇప్పుడు చేయాల్సిండేది ఏమంటే, మీరు శానిటేషన్ పైన ఇప్పుడు ఎనీవే నేను మున్సిపాలిటీకి వస్తాను. అక్కడ ఆ మున్సిపల్ కమిషనర్స్ అందరికీ మైండ్ లో ఇప్పుడే థింగ్స్ స్టార్ట్ చేయండి. వాట్ స్ట్రెచెస్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు విచ్ మున్సిపల్ కమిషనర్ అని అలా ఇచ్చేసి ఇంకా పని స్టార్ట్ చేద్దాం. మీరు సెక్యూరిటీ పరంగా ప్రతి వెన్యూకి. పట్నంలోని పెద్దర్కపాడు వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వార్డు సభ్యులు, మున్సిపల్ కార్మికులు కలిసి వీధిలోని చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్న బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మన ఊరు మన అభివృద్ధి అనే భావనతో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు, మున్సిపల్ కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదర్కుపాడు వార్డు పెద్దలు రామిశెట్టి మురళి, గడ్డం
పాండు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్నం స్థానిక పెదేరిగిపాడు గ్రామంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం సందర్భంగా మా వార్డు మరి మా అభివృద్ధి అన్న ఆలోచనతో మరి మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల సిద్ధాంతాల మేరకు ఊరు బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుందనే ఆలోచనతో మరి మేము మా వార్డు సభ్యులతో కలిసి మరి మున్సిపల్ కార్మికుల అందరితో కలిసి ఈరోజు మా పెద్దరిపాడు వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన మరి పెద్దరిపాడు వార్డు సభ్యులకి, అలాగే చెప్పిన వెంటనే మాకు సహకరించిన మున్సిపల్ కార్మికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా చాలామంది వార్డులో చూస్తూనే ఉంటున్నాం, ఆ మురుగునీటి కానీ మరి పారిశుద్ధ్యం చాలా చెత్తగా ఉంటుంది. ఏ మాటకి మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే వెనిగెల రాము గారు మరి పొద్దున పూట ప్రతి వార్డును సందర్శించు ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ అందరినీ మరి మున్సిపల్ కార్మికులతో చర్చించి మరి మంచి చెడు చూస్తున్నారు. దయచేసి వారితో పాటు మన గుడివాడపట్నంలో కూడా ఈ చెత్త చెదారణ అంతా సేకరించి మీరు చెత్త బుట్టల్లో వేసుకుంటే మన ఊరు బాగుంటుందనే ఆలోచన. ఏదైనా అంత సహకరించిన మా వార్డు సభ్యులకు మళ్ళీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ వార్డులో కూడా వారానికి ఒక్కసారైనా సరే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టితే మనది గ్రీన్ గుడివాడగా మరి మంచిగా ఉంటుందని నా ఆలోచన. ఇంత అవకాశం వచ్చినా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గుడివాడలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వీఐపీల రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా ఏర్పాట్లు, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, విద్యుత్, పార్కింగ్ వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. రేపు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం చేసే వరకు ప్రతి శాఖ నిర్వహించవలసిన బాధ్యతలను స్పష్టంగా వివరించి సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవత్తి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పూజ చేయలేదా ఫోన్ చేస్తే వచ్చేస్తాయి కదా. అవునా, బాగా టైం ఉంది కదా, 12 o'clock లో తెప్పించండి. తెప్పించండి. జేసీపీలు ఎన్ని కావాలి? వర్కర్స్ వచ్చిన వెంటనే అంటే వాళ్ళు స్ట్రెచ్చర్ చూసుకుంటారని కమిషనర్స్ అందరికీ మన శానిటేషన్ ఇప్పుడు శానిటేషన్ కూడా వాళ్ళు ముగ్గురు పంపించేద్దామని చూస్తున్నారు. వర్కర్స్ వచ్చిన వెంటనే అంటే వాళ్ళు స్ట్రెచ్చర్ చూసుకుంటారని 5,000 చెప్పారు, మినిమం 7,000. డాక్యుమెంట్ రైటర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మార్చే జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ మరియు స్టాంప్ వెండర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో నెంబర్ 396 వల్ల డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే కాకుండా ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతారని, జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్స్ రైటర్స్ పెన్ డౌన్ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని, ప్రజలు తాము చేస్తున్న నిరసనకు సహకరించాలని సీనియర్ డాక్యుమెంట్ రైటర్ నండూరి బద్రీనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ ఈశ్వర్, నారాయణ, ఎంవి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కోన హరివెంకట నాగార్జున, దస్తావేలేఖరి, గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. గుడివాడలో 20వ తారీఖు జూలై నెల 2026 తేదీ నుండి 31/7/2026 వరకు పెన్ డౌన్ కార్యక్రమం జరుపుతున్నాం. కావున ప్రజలందరూ కొంచెం మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాం. నా పేరు నండూరి బద్రీనాథ్, దస్తావేలేఖరిని, గుడివాడ. మేము ప్రస్తుతం గవర్నమెంట్ వారు 396 అనే జీవో ఒకటి పాస్ చేశారు. ఆ పాస్ చేయటం వల్ల మా దస్తావేలేఖరులు మమ్మల్ని అంటి ఉన్న డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు అందరూ ఇబ్బందిని పడతారు. చాలామంది దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి రైతువారి ఎవరన్నా వచ్చినా వాళ్ళకి తెలియనివి తెలిసినవి కనుక్కొని వాళ్ళకి అన్నీ స్లాట్లు బుక్ చేయటం, పీడీ కొడతాం దగ్గర నుంచి అన్నీ చేసి వాళ్ళకి ఓటీపీ అంటే కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి సహకరించి ఇటు గవర్నమెంట్కి సహకరిస్తూ కావలసిన స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి వచ్చేటట్టు చేస్తూ నేటి వరకు జీవిస్తూ చాలా కాలం నుంచి ఇట్లాగే జీవిస్తున్నాం. సడన్గా ఈ జీవోను బట్టి మేమందరం రోడ్డును పడతాం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ జీవోని రద్దుపరుచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం
సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. కంకిపాడు మండలం భద్రాచలం వీధిలో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లకు పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ భద్రాచలం కాలనీ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ రోడ్ల నిర్మాణంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులకు కొనసాగింపుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరోసారి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని చెప్పారు. గతంలో 3 కోట్ల రూపాయలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో ఆ పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాబోయే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా కంకిపాడు ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి మరో 2 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కంకిపాడులో అభివృద్ధి జాడ కనిపించలేదని విమర్శించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంకిపాడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంకిపాడులో 90 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. భద్రాచలం వీధిలో ఎప్పటి నుంచో లోతట్టు ప్రాంతం వర్షం పడితే ముంపుకు గురవుతూ ఉంది. ఇక్కడి నుంచి వేసిన రోడ్డు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే వేసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ భద్రాచలం వీధిలో ఉన్న మొత్తం రోడ్లు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ సిస్టమ్కి గతంలోనే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం అధికారంలో కోల్పోవటం, మళ్ళా ఇది క్యాన్సిల్ అవ్వటం కూడా జరిగింది. మళ్ళీ ప్రభుత్వానికి దాదాపుగా 3 కోట్ల రూపాయల అంచనాలు పంపించడం జరిగింది. త్వరలోనే ఆ నిధులు కూడా సమీకరిస్తారని చెప్పి మేము భావిస్తాము. అది కాకుండా కంకిపాడుకి ఎన్ఆర్జీఎస్ కింద 2 కోట్ల రూపాయల దాకా కేటాయించడానికి నిధులు కేటాయించుదామని అనుకుంటున్నాం. ఈ రాబోయే ఎన్ఆర్జీఎస్ నిధుల్లో దాదాపుగా కంకిపాడులో ఉన్న రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా జాడలేదు. కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే గత ఎన్ఆర్జీఎస్ పల్లె పండుగప్పుడు 1 కోటి రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు పెడతాం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 90 లక్షల రూపాయలు పంచాయతీ నిధులు ఇప్పుడు ఖర్చు పెడతా ఉన్నాం. మరలా దాదాపు 2 కోట్ల రూపాయల దాకా ఈ కంకిపాడు గ్రామంలో నిధులు కేటాయించాలని మేము భావించాం. తప్పకుండా కేటాయిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా రేపు గుడివాడ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు సిద్ధపడాలన్న ఎమ్మెల్యే రాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహణకు గుడివాడను ముఖ్యమంత్రి ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే.
90 లక్షల రూపాయల వ్యయంతో కంకిపాడు భద్రాచలం వీధులు నిర్వహిస్తున్న సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. గతంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలిసేది కాదు, నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారిందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.